బడ్జెట్ ద్వారా దాన్ని తాత్కారం చేసి దాన్ని దాటవేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా ఏర్పడ్డటువంటి ఏ ప్రభుత్వం అయినా కానీ ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆ బడ్జెట్లో వారు ఇచ్చినటువంటి హామీల్ని ఎలా అమలుపరుస్తారో, వాటి కేటాయింపులు ఎలా చేస్తారో చెప్తారు. ఇవాళ అది చెప్పకుండా ఓటాన్ బడ్జెట్ ఇవ్వడానికి కారణమే ఈ పథకాలని ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. మరొక ముఖ్య విషయం, ఇవాళ అసెంబ్లీలో కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల మీద, ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతున్నటువంటి విధానం మీద, హత్యాకాండ మీద, మానభంగాల మీద మాట్లాడడానికి గవర్నర్ గారిని కూడా గతంలో కూడా కలవడం జరిగింది మా పార్టీ తరఫు నుంచి. ఇవాళ కూడా గవర్నర్ గారికి మా ఆవేదనను చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేశాం. కానీ గవర్నర్ గారు కూడా దానికి స్పందించకపోవడంతో మేము బయటకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులని ప్రతిపక్ష పార్టీగా, ఏకైక ప్రతిపక్ష పార్టీగా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ అధికార పార్టీతోటి కూటమిగా ఉన్నప్పుడు ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే వారి తప్పుల్ని ఎత్తి చూపుతాం. కాబట్టి వారు చేసేటటువంటి ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తాం. కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలనేటటువంటి ఒక దుర్బుద్ధితోటి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద కూడా ప్రజలందరూ ఆలోచించాలి. ఢిల్లీలో 70 సీట్లుగా కానీ 3 సీట్లు వచ్చినటువంటి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే 40% ఓటింగ్ సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా ప్రజలు ఒక్కసారి గమనించండి. ప్రతిపక్ష పార్టీ ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు. ప్రతిపక్ష నాయకుడు ఉంటే ప్రశ్నించేటటువంటి గొంతుక ఉంటుంది. ప్రశ్నిస్తే వీరి దుర్మార్గాలకి అడ్డుకట్టబడుతుంది. కాబట్టే ప్రతిపక్షం లేకుండా చేయాలనేటటువంటి ఒక దుర్బుద్ధితోటి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది. దానికి తొత్తుగా ఈ షర్మిలమ్మ గారు కూడా మాట్లాడడం, వారి యొక్క పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఈ తెలుగుదేశం పార్టీ యొక్క తోక పార్టీగా మార్చడంలో భాగంగానే వారు చేస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయనేది ప్రజలందరూ గమనించాలి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో 30 రోజుల్లో ఒక పెద్ద అపవాదుని మూటగట్టుకొని ఈ ప్రజల శ్రేయస్సుని మరిచి, ఈ ప్రజల యొక్క అభివృద్ధిని మరచి, ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని మరచి భిక్షగాళ్లకు వేస్తున్నట్టుగా 5 రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప కార్యక్రమంగా గవర్నర్ గారి ప్రసంగంలో దాన్ని కూడా ప్రస్తావించడం అనేది నిజంగా వారి యొక్క రాజకీయానికి పరాకాష్ఠగా మనం చూడాలి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎలా పథకాలని అందుకున్నారో, దాదాపు 139 పథకాలని ఏ మధ్యవర్తిత్వం లేకుండా, ఏ యొక్క పార్టీ నాయకుడికి సంబంధం లేకుండా డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లోకి డబ్బు వేయడం కానీ, ఇంటికి తీసుకొచ్చి డబ్బు ఇచ్చినటువంటి పరిస్థితులను కానీ